కృష్ణుడు రాముడు ఇద్దరూ దేవుళ్ళే, కానీ క్యారెక్టర్స్లోనే తేడా ఉంది. కృష్ణుడు 16,000 మంది గోపికలతో సరసాలాడితే రాముడు ఒక్క సీతతోనే సంసారం చేశాడు. సారీ సార్, కొత్త కలెక్టర్ గారికి శవంతో స్వాగతం చెప్పాల్సి వచ్చింది. పర్వాలేదులేండి. ఏనాడు ఈ దేశంలో తీవ్రవాదం పెరిగిపోయిందో ఆనాడే ఐఏఎస్లు ఐపీఎస్లు శవాలను సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. తమ్ముడు, ఏంటన్నయ్య? ఇంత మంచి సెంటర్లో గుడిసెలున్న ఇంత స్థలం ఇన్నాళ్లుగా మనం ఎందుకు వదిలిపెట్టాం? ట్రై చేసావన్నయ్య. నాన్న కూడా చాలా సార్లు అడిగాడు. వాళ్ళ యూనియన్ లీడర్ స్టాలిన్ కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదా? నన్ను క్షమించండి సురయ్య. అదేంటి బాబు? ఏనాడు ఏ పాపం చేసుకున్నానో ఒక రావణాసురుడిని ఒక హిరణ్యకశిపుణ్ణి కన్నా. బాధపడకండి బాబు. ఎలా బాధపడకుండా ఉండగలను? నా కొడుకులిద్దరూ మీకు నిలువనే లేకుండా చేశారు. అందుకనే ఈ 10,000 తీసుకెళ్లి మీరు ఊరు బయట పాకలేసుకోండి. ప్రభుత్వంతో చెప్పి నేను పట్టాలు ఇప్పిస్తాను. అట్టాగేనయ్యా, వస్తా. తీసుకో బాబు. నీ ముష్టి మెతుకుల కోసం రాలేదు. ఇంకో 10,000 ఇవ్వమంటావా? అక్కర్లేదు. నీ ఏడుపు నిజమైతే, నీ కన్నీళ్ళ కారణం ఉంటే వచ్చి మా అందరికి గుడిసెలు కట్టించు. కట్టిస్తే వాళ్ళు మళ్ళీ తగలబెట్టిస్తారు బాబు. తగలబెట్టేది వాళ్ళు, తగలబెట్టించేది నువ్వు. వాళ్ళు బొగ్గకెళ్లితే నువ్వు జోలపాడుతున్నావు. బాపినేడింటికి వచ్చి ఆయన్నే ఎదిరించే ధైర్యం వచ్చిందిరా నీకు? అంకనేడు, నువ్వు ఆగు. ఏంటన్నా నాగేది? ఇవాళ వీడు మాట్లాడాడు, రేపు ఇంకోటి మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడేది మీరు కాదురా, మేము. కాకీలను వదిలేసి కలెక్టర్ని కలవబోతున్నాను. ఇప్పుడు వచ్చేది మీ పరపతికి భయపడి మీ సొమ్ము కమ్ముడు పోయే పాత కలెక్టర్ కాదు, గడగడలాడించే కొత్త కలెక్టర్. వస్తా. ఈ శవం ఏమిటి? ఎవరితను ఎలా చనిపోయాడు? యాక్సిడెంట్ సార్. తప్పండి. సారీ సార్, కొత్త కలెక్టర్ గారికి శవంతో స్వాగతం చెప్పాల్సి వచ్చింది. పర్వాలేదులేండి. ఏనాడు ఈ దేశంలో తీవ్రవాదం పెరిగిపోయిందో ఆనాడే ఐఏఎస్లు ఐపీఎస్లు శవాలను సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా మీరెవరు? ఈ శవానికి మీకు సంబంధం ఏంటి? అబ్బే, నాకేం సంబంధం లేదండి. మీరు కొత్తగా వచ్చారు కదా అని. నో నో నో. ఇప్పుడు నాకు దండ వేస్తే అవసరానికి వేసినట్టు అవుతుంది, పోయిన వాళ్ళకు వేస్తే గౌరవించినట్టు అవుతుంది. వెయిట్. ఆపండి. మిస్టర్, శవాలకు దండ వేసేటప్పుడు కొట్టవలసింది చప్పట్లు కాదు, పాటించవలసింది మౌనం. ఇన్స్పెక్టర్ సార్, ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేసి మిగతా ఏర్పాట్లు చేయండి. అలాగే సార్. ఎవడయ్యా ఇన్స్పెక్టర్? పొద్దునే వచ్చా? నిన్న రాత్రి మీ రావణుడు బారులో బాగా తాగి అద్దాలన్నీ పగలగొట్టి నానా గలబా చేశాడు. ఏంటి, అరెస్ట్ చేయడానికి వచ్చావా? నో 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 నో, బాగా రెస్ట్ తీసుకోమని చెప్పడానికి వచ్చాను బాబు. ఆల్రెడీ ఈ కేసులో ఇంకొకటి బుక్ చేశాను సార్. అప్పుడప్పుడు జోకులు వేయటం కూడా వచ్చాయా ఇన్స్పెక్టర్ నీకు? పెళ్లికి ఎదిగిన చెల్లెళ్ళు ఉన్నవాడిని తమలాంటి వాళ్ళతో జోకులు గాక కేకలేస్తానా సార్? ఏదో ఇన్నట్టు పెడుతున్నట్టున్నా. తమకు అర్థం కానిది ఏముంటుంది చెప్పండి. లాని చేతిలో తీసుకునేవాడు లాస్ లేకుండా బయటపడాలి అంటే పోలీసులతో చేతులు కలపాలని పెద్దలు చెప్పిన సత్యం. రావణుడు, ఏంటన్నా? ఓ 10,000 ఇచ్చి పంపు. అలాగే. థ్యాంక్ యూ సార్. కలెక్టర్ గారే స్వయంగా ఇంటర్వ్యూ చేస్తున్నారట. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాధానం చెప్పు. పిలుస్తున్నారు, వెళ్ళు. కూర్చోండి. ఐ విల్ టాక్ టు యూ. మీ పేరు? ఎందుకు చెప్పాలి? నా పేరు రాజశేఖరం. నేను చెప్పాగా, మీరు చెప్పండి. నా పేరు పార్థసారథి. మీరేం చదివారు? ఎందుకు చెప్పాలి? నేను ఎంఏ చదివాను. నేను చెప్పాగా, మీరు చెప్పండి. నేను ఎంఏ చదివాను. ఐ సీ.
మీరు గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరారు. ఆ సంగతి నేను ఇంటి దగ్గర బయలుదేరక ముందే నాకు తెలుసు. ఎలా తెలుసు? ఇంటర్వ్యూలని ఇలాగే ఉంటాయని తెలుసు కాబట్టి. ఎలా ఉంటాయని? లంచం ఇస్తేనో పెద్దవాళ్ళతో రికమెండ్ చేయిస్తేనో ఒకరిని సెలెక్ట్ చేసుకోవడం, మా అందరినీ పెరేడ్ చేయించడం. కృష్ణుడు రాముడు ఇద్దరూ దేవుళ్ళే, కానీ క్యారెక్టర్స్ లోనే తేడా ఉంది. కృష్ణుడు 16,000 మంది గోపికలతో సరసాలాడితే రాముడు ఒక్క సీతతోనే సంసారం చేశాడు. మీరు చదివింది ఐఏఎస్ పుక్కిటి పురాణమా? నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు నెహ్రూ గారు. నేటి విద్యార్థుల్ని రేపటి నిరుద్యోగులుగా తయారు చేస్తున్నారు రాజకీయ నాయకులు. బంజరు భూమిలో విత్తనం నాటినా మొలకెత్తదు అని తెలిసిన రైతు సాగు చేయడు. కానీ బంజరు భూమి లాంటి విద్యా విధానాన్ని మాత్రం మనం వదిలిపెట్టడం లేదు. కాలేజీలో చేరే రోజే ఇంకో కొత్త నిరుద్యోగి పుడుతున్నాడని తెలిసి చదవడం మా మూర్ఖత్వం. వెరీ గుడ్. మీకు జనరల్ నాలెడ్జ్ బాగుంది. ఒక పని చేయండి, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి మీకు లోన్ ఇప్పిస్తాను. ట్యాక్సీ కొనుక్కుని ఇలా దేశాన్ని తిట్టడం మానేయండి. చూడండి, నేను ఒట్టి కలెక్టర్ని మాత్రమే కాదు, గాడి తప్పిన బళ్లను సరైన రూట్లో నడిపించగల కండక్టర్ని కూడా. బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూడండి, ఈ కన్స్ట్రక్షన్ లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఇమీడియట్ గా టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే కానీ సర్టిఫై చేయవా? ఎలా చేయమంటారు? కొన్ని వందల కుటుంబాలకి ఈ ఫ్లాట్స్ అమ్మబోతున్నారు. రేపు అవి కూలిపోతే భగవంతుడు చేయాల్సిన జనాభా తగ్గుదల మేము చేసినట్టు అవుతుంది. మీరు అలా మాట్లాడటం న్యాయం కాదు. పోనీ ఇలా మాట్లాడడం న్యాయమా? అస్సలు కాదు. రంగు కాగితాలకు అమ్ముడుపోయేంత చీప్ కాదు నా జీవితం. ప్లీజ్ నా మాట వినండి. సారీ, మీరు అతని సెక్రటరీ కాబట్టి అలా చెప్తున్నారు. లేదు, మీ జీవితానికే ప్రమాదం అని చెప్తున్నాను. ఐ వెల్కమ్ ఇట్. సంతకం పెట్టు. ఇంతకు ముందు నీ తమ్ముడికి తెలుగులో చెప్పాను. ఇప్పుడు నీకు అఫీషియల్ లాంగ్వేజ్ హిందీలో చెప్పనా, అన్అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో చెప్పనా? చూడు బ్రదర్, ఆదర్శాలు సిటీ సెంటర్లో విగ్రహాలు తెచ్చి పెడతాయేమో కానీ మాలాంటి వాళ్ళ అనుగ్రహాలకు దూరం అవుతాయి. అక్కర్లేదు. ఈ రిపోర్టు చేరవలసిన వాళ్ళ దగ్గర చేరితే అప్పుడు మీకు పోలీసు వాళ్ళ అనుగ్రహం దొరుకుతుంది. అడుగు. ఏమిటా రాఘవ, ఏమైంది? ఏయ్!